అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి మనకి జగనన్న ఇచ్చిన ఇళ్ల పట్టాలున్నాయి కదండీ! రిజిస్ట్రేషన్ చేశారు. అలాగే ఇంటి స్థలాలు ఇచ్చారు. మనకి గ్రామాల్లో అయితే ఆహ్, సెంటున్నర, అదే పట్టణాల్లో అయితే సెంటు అయితే ఇవ్వడం జరిగిందండి. మనకి జగనన్న ప్రభుత్వంలో. అయితే దీనికి సంబంధించి మనకి ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం అయితే సరికొత్త ఆలోచనలు తీసుకొచ్చారు. అలాగే సరికొత్త నినాదాలను విధి విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది. అయితే మనకి దీనికి సంబంధించి జగనన్న ఇంటి పట్టాలను మారుస్తామని ఒకసారి చెప్పారు. దానిలో ప్రక్షాళన చేస్తామన్నారు. అందులో చాలా మంది అనర్హులున్నారు. వాళ్ళని తీసేద్దామని అనుకున్నారు. అయితే దీనికి సంబంధించి అయితే పూర్తి విధి విధానాలను రూపొందించేశారు. దీనికి సంబంధించి ప్రక్షాళన ఎలా చేస్తారనే విధి విధానాలను అయితే గవర్నమెంట్ అయితే తెలపడం జరిగింది. దీనికి సంబంధించి ఈనాడు పేపర్‌లో ఒక ఆర్టికల్ కూడా రావడం అయితే జరిగిందండి. ఈ పూర్తి వివరాలను నేను మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఎవరైనా మన ఛానెల్‌ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా వచ్చేసి ఇంటి పట్టాల పంపిణీలో ప్రక్షాళన అని ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి. అనర్హులను గుర్తించి రద్దు చేయాలనైతే సీసీఎల్ఏ ఆదేశాలైతే ఇవ్వడం జరిగింది. ప్రత్యేక ప్రశ్నావళి ఆధారంగా మండలాల్లో అయితే పునఃపరిశీలనే ప్రారంభించారు. గత పాలనలో వైకాపా కార్యకర్తలకు అడ్డగోలుగా భూపందేరం అని చెప్పేసి అయితే చెప్పడం జరిగిందండి. అడ్డగోలుగా అయితే వాళ్ళకి అనర్హులకి ఇచ్చారని చెప్పేసి మనకైతే చెప్పడం అయితే జరిగింది. అయితే ఏ గవర్నమెంట్ ఉన్నా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అది ఏ పంపిణీ అయినా సరే. దీనికి సంబంధించి ఇందులో ఏం చెప్పారంటే వైకాపా పాలనలో ఇంటి పట్టాలు పొందిన వారిలో అనర్హుల ఏరివేతకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది. అనర్హులను గుర్తించి నివేదించాలంటూ ప్రశ్నావళిను రూపొందించి జిల్లాల కలెక్టర్లకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సిసిఎల్ఏ జయలక్ష్మి ఆదేశాలనైతే ఇవ్వడం జరిగిందండి. వారి ఇళ్ల పట్టాలను రద్దు చేయాలని పేర్కొన్నారు. ఈ ప్రక్రియను 15 రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. 15 రోజులంటే చాలా తక్కువ టైం అండి. ఈ ప్రక్రియలో 15 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. తహసీల్దారు నేతృత్వంలో పగడ్బందీగా పునఃపరిశీలన స్పష్టం చేశారు. అంటే మనకి ఎంఆర్ఓ గారి ద్వారా అయితే పునఃపరిశీలన చేయాలని చెప్పడం అయితే జరిగిందండి. లబ్ధిదారుడికి అంతకు ముందే సొంత ఇల్లు లేదా ఖాళీ స్థలం ఉందా? ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా? 4 చక్రాల వాహనం ఉందా? కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది పట్టాలు పొందారా? ప్రభుత్వం ఇచ్చిన ఖాళీ స్థలాన్ని ఇతరులకు విక్రయించారా? తదితర వివరాలను సేకరించాలని చెప్పేసి ప్రశ్నావళిలో అయితే చెప్పడం జరిగిందండి. ముఖ్యంగా ఈ వివరాలను నమోదు చేసేందుకు ఆన్‌లైన్‌లో ఒక ప్రత్యేక మాడ్యూల్‌ను కూడా రూపొందించారు. అంటే యాప్ అయితే ఇవ్వడం జరిగింది. వైకాపా పాలనలో స్థానిక నేతల సిఫార్సులతో ఒకే కుటుంబానికి చెందిన వారికి 2, 3 ఇళ్ల పట్టాలు పొందిన సంఘటనలున్నాయి. ఇది వైకాపా కాదండి. నేనేదో పర్సనల్‌గా చెప్పట్లేదు. మనకి టీడీపీ హయాంలో టిట్కో హౌస్‌లు ఇచ్చినప్పుడు కూడా ఒక ఇంట్లో ముగ్గురు పిల్లలుండి తండ్రికి ఆల్రెడీ ఇల్లు 2, 3 ఇల్లున్నా సరే ముగ్గురు పిల్లలకి కూడా ఇళ్ళొచ్చినియండి. ఇది పక్కాగా అన్ని చోట్ల జరుగుతుందే. టిట్కో హౌసెస్ మేము ఉండే ఊర్లో ఇలా చాలా మందికి జరిగింది. సో, అన్ని చోట్ల అన్ని జరుగుతానే ఉంటాయి. కాకపోతే ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్‌ని, ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ గవర్నమెంట్‌ని మాటలనుకోవడం అనేది కామను. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఇక్కడే ఉంది. ఒకసారి చూడండి. రిజిస్ట్రేషన్‌లకు దూరంగా 7.8 లక్షలు అంటే మొత్తం రాష్ట్రంలో 22,80,350 మందిని అర్హులుగా గుర్తించి 15.71 లక్షల మందికి కన్వేయన్స్ డీడ్ రూపంలో ఇంటి స్థలాల పట్టాల రిజిస్ట్రేషన్ చేశారు. రిజిస్ట్రేషన్ పట్టాలకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ పట్టాలకు సంబంధించి 7.8 లక్షల మందికి రిజిస్ట్రేషన్‌లకు దూరంగా ఉన్నారు. అంటే వీళ్ళకి రిజిస్ట్రేషన్ జరగలేదు. పేర్లు తప్పు పడ్డాయనో, లేకపోతే వాళ్ళ పేర్లు ఆన్‌లైన్‌లో ప్రింటింగ్ మిస్టేక్ పడిందనో, రేషన్ కార్డ్‌లో ఇదే అడ్రెస్‌లో లేరనో, వివిధ కారణాల వల్ల అయితే కొంతమందికి రిజిస్ట్రేషన్ ఆగిందండి. అయితే ఈ 7.8 లక్షల మంది అనర్హులు ఎక్కువగా ఉన్నట్లయితే తెలుస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలో 62,000, ఎన్టీఆర్ జిల్లాలో 60,000, తిరుపతిలో 41,000, అనంతపురం 40,000, గుంటూరు 37,000, నెల్లూరు 34,000, అన్నమయ్య జిల్లా 29,000, శ్రీ సత్యసాయి జిల్లా 23,000, చిత్తూరు 22,000 మంది చొప్పున వీరిలో అయితే ఉన్నారండి. ఇంటి పట్టాలు పొందిన వారిలో సుమారు 30% మంది ఇప్పటికే ఇతరులకు విక్రయించేశారు. మరోవైపు పట్టాలు అందుకున్నప్పటికీ స్థలాలు ఎక్కడున్నాయో తెలియని వారు ఉన్నారు. ఆవాసాలు లేని చోట ఇచ్చినందుకు రిజిస్ట్రేషన్‌కు దూరంగా ఉన్నవారు వేలల్లో ఉన్నారు. సో, ఈ కారణాల వల్ల అయితే రిజిస్ట్రేషన్ జరగని వారు ఉన్నారు. అయితే ఇందులో ముఖ్యంగా రిజిస్ట్రేషను ఎవరైతే చేయించుకోలేదో అందులో అనర్హులను తొలగిస్తామని ఇక్కడ క్లియర్‌గా ఉందండి. ఒకసారి మీరు చూస్తున్నట్టయితే వీరిలోని అనర్హులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎవరు? 7.8 లక్షల మంది రిజిస్ట్రేషన్‌లకు దూరంగా ఉన్నారు. వీరిలోనే అనర్హులు ఎక్కువగా మంది ఉన్నట్లు తెలుస్తుంది. సో, రిజిస్ట్రేషన్ చేయని వాళ్ళకే 90% ఛాన్సెస్ ఎక్కువున్నాయండి తీసేయడానికి. రిజిస్ట్రేషన్ అయ్యి తీస్తే మళ్ళీ వాళ్ళు కోర్ట్‌కెళ్ళడం ఇదంతా లేట్ అయిపోతుంది.
అసలు ఈ ప్రక్రియ ఆగిపోతుంది కాబట్టి 90% రిజిస్ట్రేషన్ అయిన వారికి తీసే అవకాశం చాలా తక్కువ. అర్హుల ఎంపికకే ఏరివేత. ఈ ఏరివేత ఎందుకు చేస్తున్నారంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాల వారికి పట్టణాల్లో 2, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున ఇస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. తదుపరి చర్యల్లో భాగంగానే అనర్హుల ఏరివేతపై ఉత్తర్వులు వెలువడ్డాయి అని చెప్పడం జరిగింది. వైకాపా హయాంలో నిషిద్ధ జాబితా నుండి 13,59,805 ఎకరాల అసైన్డ్ భూములను యాజమాన్య హక్కుల కల్పన పేరుతో తప్పించారు. ఈ సర్వసాధారణం అండి. గవర్నమెంట్ నిందలేసుకోవడం. సో దీన్ని మనం పక్కన పెట్టేద్దాం. ముఖ్యంగా ఎవరికి పోతుంది, ఎవరికి ఉంటుందంటే రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళందరూ కూడా గుండెల మీద చేతులేసి, ఎందుకంటే రిజిస్ట్రేషన్ అయినవి 90% ముట్టుకోరండి. అక్కడో ఇక్కడో ముట్టుకున్నా ఖచ్చితంగా సరైన ప్రూఫ్లు అయితే చూపించాల్సి ఉంటుంది. వాళ్ళు ఎందుకు తీసేస్తున్నారు అన్నది. సో అవైతే టచ్ చేయరు. రిజిస్ట్రేషన్ అవని మాత్రం కొంచెం అవి మనము పునఃపరిశీలనకు వెళ్ళడం, అందులో అర్హులు ఉంటే అదృష్టం, అర్హులు లేకపోతే మాత్రం మన చేతుల్లో ఏమీ లేదు. సో ఇదండి ఇందులో ఉన్న క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఈ 2 సెంట్లు 3 సెంట్లు ఇవ్వడానికి ఇవన్నీ చేసి దానికి ఒక లిస్ట్ విడుదల చేసి ఇందులో అర్హులు అనర్హులు అని చెప్పి మళ్ళీ వాళ్ళకి పట్టాలు ఇచ్చి అప్పుడు కొత్త స్థలాలు ఇవ్వడం, ఆ మిగిలిన స్థలాన్ని బయట వాళ్ళకి పంచడం ఇవన్నీ జరుగుతాయి. సో దీనికి ఇంకా 1 ఇయర్ టైం పడుతుందని నా ఉద్దేశం. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.